అది ఎల్బీ నగర్ రింగ్ రోడ్, ఇదేమో సాగర్ రింగ్ రోడ్ ముందర. రెండింటి మధ్యలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్బీ నగర్ బ్రాంచ్ ఉంది. ఇట్లా సీదా పోతే మళ్ళీ మనకు చాంద్రాయన్ గుట్ట, అట్లనే కొంచెం ముందుకు పోతే బాలాపూర్, ఆరాంగఢ్ వస్తుంది. మళ్ళీ ఇట్లా సీదా పోతే ఉప్పల్ వస్తుంది. ఎందుకు వచ్చినామని చెప్తా. మనం ఒక డీల్ కోసం వచ్చినాం బిఎన్ రెడ్డిలో. అయితే ఇక్కడ నుంచి చూస్తే మనకు 4.7 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో సాగర్ రింగ్ రోడ్ నుంచి 4.5 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి 4.9 కిలోమీటర్స్ ఉంటుంది. డీల్ డీటెయిల్స్ అక్కడ చెప్తా, జస్ట్ స్టే ట్యూన్. ఇంతకుముందు బయటికి వెళ్ళి చూపించిన ఎల్బీ నగర్, ఇది బ్యాక్ సైడ్. ఇదేమో సాగర్ రింగ్ రోడ్, బయట గోల ఉందని చూపిస్తున్నా. ఇది పొద్దుగాల టైం ఎంత అయిందంటే 7:04 అయింది. ఆల్రెడీ ఉరుకుల పరుగుల జీవితం నడుస్తూనే ఉంది. ఇక్కడ 10 ఏళ్ళ కిందట ఎట్లెట్లుండే అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, మెట్రో దేతడే అయింది ఎల్బీ నగర్. ఇక్కడ కూడా 1,30,000 గజం ఉన్నాయి కొన్ని ఏరియాస్లో, చెప్పుకోదగ్గ ఏరియాస్లో. లోపల పోతే 60,000, 70,000, 80,000 కూడా ఉన్నాయి. ఇక కొనే వాళ్ళు కొంటున్నారు. అయితే మనం ఇంతకుముందు చూపించిన డీల్స్ గురించి చెప్తే జస్ట్ స్టే ట్యూన్. ఎల్బీ నగర్ బాగా మారింది, ఇంకా మారుతుంది. ఇంకా కమర్షియల్ యాక్టివిటీస్ చాలా వచ్చేట్టు ఉన్నాయి. ఇది మన బిఎన్ రెడ్డి చౌరస్తా. ఈ నుంచి మనం వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్. సో 300 మీటర్స్ అయినాక లెఫ్ట్ అంటే మన మెయిన్ రోడ్ సాగర్ హైవే నుంచి 1.2 కిలోమీటర్ ఆర్ 1.3 కిలోమీటర్ రేడియస్లోనే మనం వెళ్ళి చెక్ చేయాల్సిన డీల్ ఉంది. బిఎన్ రెడ్డి ఏదో రోజు ఇది ఇప్పుడు టువర్డ్స్ సాగర్ వెళ్తుంది. లెఫ్ట్ కొడితే మళ్ళీ వనస్థలిపురము అటు వెళ్ళొచ్చు అనమాట. ఎన్జిఓస్ కాలనీ అటు. బ్యాక్ వెళ్తే కనుక సాగర్ రోడ్. ఏదో రోజు ఇది కూడా ఫ్లైఓవర్ పడుతుంది. ఇవతల నుంచి అవతలకి విపరీతమైన వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అవతల నుంచి ఇవతలకి ఏదో ఒకటి వన్ వే అన్నా ఫ్లైఓవర్ ఖచ్చితంగా అయితే పడుతుంది. ఇక్కడ వెహికల్ మూవ్మెంట్ ఎక్కువ. వన్ ఆఫ్ ది బిజియెస్ట్ రోడ్స్ అనమాట ఇక్కడ ఈస్ట్ హైదరాబాద్లో. ఇది బిఎన్ రెడ్డి నగర్ చౌరస్తా కాడ ఉన్నాం. జస్ట్ ఇక్కడ బిఎన్ రెడ్డి రోడ్ నెంబర్ 8 మారుతి కార్ షోరూమ్ పక్కకి వెళ్ళి వెళ్తున్నాం. ట్రూ వాల్యూ వెళ్ళి వచ్చినాం. ఇది ఒక 40 ఫీట్ రోడ్. ఇది ఎవరో విఐపీలు హరిహరపురం కాలనీ. బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి హరిహరపురం కాలనీ లేఅవుట్లో. ఈ నుంచి ఈ హౌస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 60 ఫీట్, 30 + 30 రెండు ఈస్ట్ ఫేసింగ్, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 30. సో ఓవరాల్గా ఈ నుంచి ఈ గోడ నుంచి ఇడి వరకు 60 ఫీట్, మళ్ళీ అటు లోపలికి 100 ఫీట్. సో 60/100 ఫీట్, 30/50 4 ప్లాట్స్. ఇప్పుడు మనం ఉన్నది ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్, మళ్ళీ వెస్ట్ ఫేసింగ్ ఏమో 30 ఫీట్ రోడ్. సో ఇప్పుడు ఈ ముచ్చటగా ఉన్న 3 కార్లు ప్లాట్లు ఉన్నాయి. సో 2 కార్లు ఏమో ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఉంది. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వచ్చేసి ఇంకో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఉన్నాయి. ఈ బండల్ ఏమో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఉన్నాయి. సో 40 ఫీట్ రోడ్, హరిహరపురం కాలనీ, ఎదురుగానే గుడి ఉంది, సూర్యోదయం. ఇది ఒక డ్రై నాలా ఉంది. అంటే ఇది ఓన్లీ వాటర్ కోసం పెట్టిండ్రు. ఏదో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉన్నాయి. నార్మల్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. కానీ నాలా పరిస్థితి ఇట్లా ఉంది వర్షాకాలంలో నీళ్ళు పోనీకి. ఇదేమో పార్క్. అన్ని కొత్త ఇండ్లు, పెద్ద ప్లాట్లు ఉన్నాయి. హరిహరపురం కాలనీ చూసుకోవచ్చు. సో ఇది 60/100, టోటల్గా 667 స్క్వేర్ యార్డ్స్. ఈస్ట్ సైడ్ 40 ఫీట్ రోడ్, వెస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్. కొత్త సీసీ రోడ్ కూడా వేయించిండ్రు. వీళ్ళు ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నట్టుంది. ప్లాట్ ఇంతకుముందు చూపించింది కదండి, కవర్ వేసిన కార్ ఉంది కదా, ఆ కార్ మనకు రైట్ సైడ్ ఉంది. దాని పక్కన టెంపుల్, త్రిశక్తి దేవస్థానం, హరిహరపురం కాలనీది. ఆ కవర్ వేసిన కార్కి లెఫ్ట్ సైడే ప్లాట్, ఆ వైట్ కలర్ కార్ పక్కన ప్లాట్. ఓకే, ఇది 40 ఫీట్ రోడ్. ఇంతకుముందు చూపించినట్టు ప్లాట్కి ఒకవైపు 40 ఫీట్ రోడ్, ఒకవైపు 30 ఫీట్ రోడ్. ఈస్ట్ సైడ్ 40 ఫీట్ రోడ్, వెస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్. చుట్టూ ఇండ్లు చూడొచ్చు, వేప చెట్లు కూడా బాగున్నాయి. ఇక్కడ అంతా బాగానే ఉంది. హలో, నమస్తే, బాయ్ సబాల్, అందరికి సలాం వాలేకుం. ఇదే ప్లాట్కి దగ్గర పొద్దుగానే డి విటమిన్ కూడా తగులుతుందని ఇట్లా ఎండకు సైడ్ కాపుకొని వస్తున్నా. నిల్చొని ఉన్నా. హరిహరపురం కాలనీ. ఇది ఎక్కడ? బిఎన్ రెడ్డి నగర్లో. బిఎన్ రెడ్డి ఎక్కడ? వనస్థలిపురంలో. వనస్థలిపురం ఎక్కడ అంటే ఇవన్నీ ఎల్బీ నగర్ జ్యూరిస్డిక్షన్ దగ్గర. ఒకప్పుడు ఇదంతా హయత్ నగర్ కిందకి వస్తుండే.
ఇది ఒక హుడా అప్రూవ్డ్ లేఅవుట్, హరిహరపురం కాలనీ అని ఇంతకుముందే ప్లాట్ డీటెయిల్స్ అని చెప్పిన. 667 స్క్వేర్ యార్డ్స్, 2 ఈస్ట్ 2 వెస్ట్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. 30/50, 30/50, మొత్తం 30/50 ఇంటూ 4 ప్లాట్స్. మీకు కావాలంటే 2 ఈస్ట్ ప్లాట్స్ ఇస్తారు, కావాలంటే 2 వెస్ట్ ప్లాట్స్ ఇస్తారు. అయితే పక్కన మీకు ఇంతకుముందు చూసినట్టు నాలాది ఏమంటావు అవేమో, నాలా పక్కల ప్లాట్ అది నాలా అంటే నాలా డ్రైన్ అని అట్లా రాసిండు టెక్నికల్గా. కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం, ఓన్లీ రెయిన్ వాటర్, ఒకవేళ రెయిన్ పడ్డప్పుడు మనకి ఏవైతే ఓవర్ఫ్లో అయితే ఒకవేళ మన ఇంట్లో ముందర నీళ్ళు ఆగకుండా ఆ నీళ్ళు ఆ డ్రైన్లోకి వెళ్ళి ఆ నుంచి మళ్ళీ ముందర ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో కప్పల చెరువు అని ఉంది, అందులో పోయి కలిసి ఆ వాటర్ బాడీ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 1/2 కిలోమీటర్ ఉంది. హైడ్రా గీడ్రా జీరో ఎఫెక్ట్ ఇక్కడ. సో ఈ హరిహరపురం కాలనీ అనేది హుడా అప్రూవ్డ్ లేఅవుట్, సమ్వేర్ అరౌండ్ 15-20 ఇయర్స్ బ్యాక్ వేసిండ్రు, ఫైనల్ అప్రూవ్డ్. అని పెద్ద పెద్ద ఇండ్లు, కొన్ని మంచి మంచి గొప్ప గొప్ప ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు. ఆ అపార్ట్మెంట్స్ కల్చర్ తక్కువ ఉంది, ఇండిపెండెంట్ హౌసెస్ కల్చర్ ఎక్కువ ఉంది. అపార్ట్మెంట్స్ 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకరేమో 2 బెడ్రూమ్ కడుతుండ్రు, ఒకరేమో ఓన్లీ ఎక్స్క్లూజివ్గా 3 బెడ్రూమ్ ప్రీమియం కడుతుండ్రు. అయితే మరి 667 స్క్వేర్ యార్డ్స్ ఉంది, కావాలంటే 330 లాగా తీసుకోవచ్చు, లేదంటే ఎట్ ఎ టైం 667 స్క్వేర్ యార్డ్స్ కూడా తీసుకోవచ్చు. సో మార్కెట్ ఇప్పుడు అన్సర్టైన్ ఉంది, అంతంత పెద్ద టికెట్లు తీసుకునే పరిస్థితి లేదు. కలిసి ఒకరిద్దరు కలిసి తీసుకోవచ్చు, లేదు అంటే ఎమర్జింగ్ బిల్డర్స్ ఖచ్చితంగా సేల్ చేయొచ్చు, 2 బెడ్రూమ్లు కట్టి అనుకునే వాళ్ళకి అవుట్రైట్ పర్చేస్కి ఇస్తారు, డెవలప్మెంట్కి అయితే ఇయ్యరు. ఇది బిఎన్ రెడ్డి నగర్లో ఉన్నాం. ఏది మన హరిహరపురం కాలనీలో 667 స్క్వేర్ యార్డ్స్ ఉంది. అన్ని డిస్టెన్సులు చూపించిన. ఈ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్, వనస్థలిపురం బ్రాంచ్, అది నుంచి 500 మీటర్స్లో ఉంది. వేరే సాగర్ హైవే మీకు చూపించిన 1.2-1.3 కిలోమీటర్ రేడియస్లో ఉంది. సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది, పక్కన గ్రీన్ బెల్ట్ ఉంది, 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ రేడియస్లో వాటర్ బాడీ ఉంది, చల్లని వాతావరణం. హుడా అప్రూవ్డ్ లేఅవుట్ వేసిండు కాబట్టి రోడ్స్ కానీ అన్నీ ఆర్గనైజ్డ్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది లేఅవుట్, పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. ఇక ఎంతని చెప్తామంటే ఇక కొనేటోళ్ళు కొంటారు, వాళ్ళు ఏదంటే ఒక మంచి కాజ్ కోసం, అంటే వాళ్ళు వేరే తాను ఇన్వెస్ట్ చేసేది ఉంది డబ్బులు, కాబట్టి మంచి డీల్ వస్తే ఇచ్చేసి వాళ్ళు వేరే తాను పెట్టుకోవాలనుకుంటారు డబ్బులు. సో ఈ యొక్క 667 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్, ఒకవైపు 40 ఫీట్ రోడ్, ఒకవైపు 30 ఫీట్ రోడ్. ఇందులో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. ఈ ప్రాసెస్లో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీ సేల్కున్నా నాకు చెప్పండి, కుదిరితే నేనే వచ్చి ఇట్లా వీడియో తీసుకుంటా. కుదరని పక్షంలో మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అందులో అయినా సరే పోస్ట్ చేస్తా. అన్ని రకాల ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తున్నాం. మనం 15 lakhs నుంచి సమ్వేర్ అరౌండ్ 15 crores దాకా పోస్ట్ చేస్తున్నాం. ప్లాట్స్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, అన్ని రకరకాల డీల్స్ పోస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ప్రైసెస్ ట్రెండ్స్ చెక్ చేసుకోవాలంటే కూడా మీరు నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో చెక్ చేసుకోవచ్చు, అసలు ఏమేమి ప్రైసెస్ రేంజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎట్లా నడుస్తున్నాయి అనేటివి. హుడా చేస్తున్నాం, అట్ ది సేమ్ టైం డిటీసీపీ చేస్తున్నాం, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో హరిహరపురం కాలనీ నుంచి త్రిశక్తి దేవస్థానం నియరెస్ట్ ల్యాండ్ మార్క్, పక్కనే త్రిశక్తి దేవస్థానం, ఆపోజిట్ రోడ్ 40 ఫీట్ రోడ్కి ఒకవైపు త్రిశక్తి దేవస్థానం, ఒకవైపు ప్లాట్, ఆ ప్లాట్కి 2 సైడ్ రోడ్డు. నియరెస్ట్ ల్యాండ్ మార్క్ దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్, బిఎన్ రెడ్డి నుంచి హరిహరపురం కాలనీ నుంచి మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. బాయ్, జై హింద్. అండ్ పాయింట్ బి నోటెడ్, ఇది ఓన్లీ అవుట్ రైట్ సేల్, నో డెవలప్మెంట్. 667 స్క్వేర్ యార్డ్స్ ఎమర్జింగ్ బిల్డర్స్కే ఇస్తారు. అయితే మన ఎమర్జింగ్ బిల్డర్స్కి అయితే వర్కౌట్ అవుతుంది, లేదంటే 2 ప్లాట్స్, 2 ఈస్ట్ ప్లాట్స్, 2 వెస్ట్ ప్లాట్స్ అయితే అమ్ముతారు. ఓకే, బాయ్, గుడ్ డే.